శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయినాథుని మహిమాన్విత స్తోత్రం చెప్పుకుంటున్నామండి. మనము 4వ శ్లోకంలో ఉన్నాము. 3 శ్లోకాలు అయినాయి. ఈ 4వ శ్లోకాన్ని సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రింద నుండుట వలన ఆ చెట్టులోని చేదును తొలగించి అమృతమును స్రవింపచేయు కల్పవృక్షముగా తయారు చేయు నీకు నమస్కారమయ్యా. అబ్బబ్బబ్బ కదా. మరి ఆయన రావడమే, వచ్చి షిరిడీలో ఆ వేప చెట్టు క్రింద కూర్చోవడము, ఇదంతా ఎలా జరిగిందండి? ఈ మహానుభావుడు పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి ఒక చిన్న పిల్లవాడుగా 12 ఏళ్ళ యువకుడిగా రావడం ఏమిటి? ఆ వేప చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ఏంటి? ఆ తర్వాత మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత కదండి షిరిడి రావడము. మరి ఆ వేప చెట్టు కింద ఈ చిన్న కుర్రవాడు తపస్సు చేసుకుంటూ ఉంటే లక్ష్మీబాయి వెళ్ళి బాయిజమ్మ వెళ్ళి ఆ అబ్బాయికి ఎండా వాన అనకుండా ఈ మహానుభావుడు, ఈ చిన్నపిల్లవాడు ఇంత తేజోవంతంగా ఉంటున్న మహా గొప్ప వ్యక్తి ఎవరు ఈ బిడ్డ అని ఆ తల్లి హృదయం కదిలింది కదా. తల్లి హృదయం కదిలి ఏం చేస్తుంది? ఆ బిడ్డని, అయ్యో బిడ్డ ఇక్కడ ఏంటి అని అతనికి గొడుగు పట్టినట్టు ఆమె చెంగు వర్షం వస్తే తల మీద పడుతుంది. తపస్సులో ఉండిపోయిన మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారికి ఏమీ తెలియదు. ఆ తర్వాత కదా ఆయన్ని అంటిపెట్టిన. చూడండి, ఇదంతా కూడా ఆయన లీల. ఆ భక్తురాల్ని ఆ విధంగా సేవ చేయించుకుని, ఆ సేవ చేసిన ఆ భక్తురాలు ఎంత పుణ్యాత్మురాలు. అలాంటి మహానుభావుడు ఆమెకి తమ్ముడుగా దొరకడము. అక్క అక్క అనేవారు కదా ఆయన్ని, బాయిజమ్మని. మరి ఇదంతా చూడండి, ఇది భగవత్ స్వరూపుడు కదా ఈ లీలకి. ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలండి మనం? ఆ వేప చెట్టు అంటే చేదు, ఆ చేదును కూడా తీపిగా చేశాడు. ఈ రోజు కూడా మనము మన సమాధి మందిరం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత పక్కలో ఉన్న మన నింబ వృక్షాన్ని అందరూ దర్శించుకుంటున్నారు. షిరిడి చాలా మంది వెళ్ళుంటారు. ఆయన్ని దర్శించుకుని, ఆ వేప చెట్టుని దర్శించుకుని, ఆ వేపాకుల కోసం అప్పుడు 100 ఏళ్ళ పైనుంచి కూడా అది అలాగే ఉందంటే, దాన్ని అలా సంరక్షిస్తున్నారంటే అందులో మా సద్గురు సాయినాథుల వారు నిత్యము ఉన్నారు అనేది నిజం. అందుకని గురుపాదుకులుగా అక్కడ గురుపాదుకులను పెట్టి ఒక సెక్యూరిటీ ఏర్పరిచి ఆ వేపాకును కూడా దొరకనివ్వండి. ఎందుకంటే వేపాకు నుంచి ఈ మానవ జన్మం చూడండి, ప్రతిదీ ఇక్కడ భగవత్ స్వరూపం ఉందంటే దాన్ని రాకి దాన్ని ఉన్నదాన్ని పోగొట్టేస్తారు. అందుకని వాళ్ళు చక్కగా ఆ వేపాకుల కోసం వెంపర్లాడి అదంతా పాడు చేస్తున్నారని దాన్ని సంరక్షించారండి. అందుకని ఇప్పుడు అంతా సెక్యూరిటీ చేసి ఒక ఆకు కూడా కింద పడకుండా చేశారు వీళ్ళు. నిజంగా ఆకు తీగా ఉంటుందండి, నిజంగా తీగా ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు ఇయర్లీ వన్స్ వెళ్తానండి, కంపల్సరీగా వెళ్తాను. అప్పుడు ఆ వేపాకుని తెచ్చుకుంటాము. ఏదో రకంగా నాకు బాబా గారు ఇస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కోరుకునేది ఒకటే, ఆ ఊది ప్రసాదాన్ని మాత్రమే. అందుకని ఏదో ఒక రూపంలో ఆ ఊది ప్రసాదం మాత్రం నాకు ఇస్తాడండి. నాకు అది చాలు. కళ్యాణరామ రారమ్మ గోనెలతో ఊదిని చేతెమ్మ అన్నాడు. ఆయన దగ్గర, నా దగ్గర పెద్ద నిధి ఉందిరా, పొందడానికి ఎవరూ ప్రయత్నించరు, కానీ అందరూ ఇవ్వు అనేవారు మాత్రమే అంటారు. అదండి మనం తెలుసుకోవాల్సింది. ఆయన దగ్గర ఏమన్నా నిధిని మనం పొందాలని ప్రయత్నించట్లే. ఎంతసేపటికి మన కోరికలు, మన ఆశలు, మనకు అది కావాలి ఇది కావాలి అన్నారు. అలాగే ఇస్తున్నాడు కాబట్టే కదా ఆయనకి దగ్గర అయ్యాడు. ఆ మహానుభావుడికి దగ్గర అయ్యారు. ఏంటి? అపనంగా ఉచితంగా వాళ్ళ యొక్క కోరికలను తీర్చేస్తున్నాడు. ఇంతటి మహానుభావుడు దొరకడమే గొప్ప.
అందుకని బాబా బాబా అంటూ దగ్గర. మరి ఈనాడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి నువ్వు ఆ భావాన్ని ఎలా వదిలేస్తావండి? ఇదేమన్నా బాగుంది అసలు? మరి అలాంటి ఎల్లప్పుడూ ఆ వేప చెట్టు కింద నుండుట వలన ఆ చెట్టులోని చేదును కూడా తొలగించి అమృతమును స్రవింపచేయు కల్పవృక్షముగా తయారు చేశాడండి దాన్ని. మరి అలాంటి ఆయనకి నిత్యము నమస్కరించకుండా ఎలా ఉంటామండి మనము? ఎలా ఉంటామండి? అందుకని నిత్యము నమస్కరించుకోవాలి. దాన్ని తలుచుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి బాబా గారికి నమస్కరించుకునే ముందు గణపతిని నమస్కరించుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత బాబా గారి గురు శ్లోకాన్ని చెప్పుకున్నప్పుడు ఆ తర్వాత ఇది కూడా చెప్పుకోండి. సదానింబ వృక్షస్య మూలాదివాస సుధా శ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓ ఈశ్వర సంభూత సాయిదేవా, మాలో ఉండే ఈ యొక్క చెడు భావాల్ని కూడా ఆ చేదు తీసేసినట్టే తీసేసి మమ్మల్ని పవిత్రుల్ని చేసి నీ పాదాల దగ్గర పెట్టుకోవయ్యా అని ఆయనకి మనందరం కూడా నమస్కరించుకుందామండి. సాయిరామ్, అందరికీ సాయిరామ్ అండి. రేపు పొద్దున్న 5వ శ్లోకాన్ని చెప్పుకుందాం.